కాస్ట్ 4 కోట్ల పైచలకు ఉంటుంది సార్. కొన్ని హెచ్ఎండీలు ఎవరిలో పోయినాయి, కొన్ని ఇండ్లు పోతున్నాయి. ఇలా గవర్నమెంట్ గజానికి ఎంత ఇస్తుంది అంటే 4,500 మార్కెట్ రేట్ ఉంటే దాన్ని డబల్ చేసి 9,000 ఇస్తామంటారు సార్. రూరల్ ఏరియాలో ఒక గజానికి గవర్నమెంట్ రేటు 2,250 ఉంటే 4,500 ఇస్తామని చెప్తున్నారు సార్. అసలు ఎక్కడ కూడా మారుమూల ప్రాంతానికి పోయినా దాదాపుగా 15,000 గజం తక్కువ లేదు సార్. మా మున్సిపాలిటీలో ఒక 30,000 ఉంది సార్. ఇలాంటి పరిస్థితి అలా గజ్వేల్ ఉంది, అలాగే రాగిరిలో ఉంది, సంగారెడ్డిలో కూడా ఇదే పరిస్థితి ఉంది సార్. ఇక్కడ దక్షిణ భాగం పరిస్థితి కూడా అట్టే ఉంది సార్. రూరల్ ప్రాంతంలో అయితే ఒక ఎకరం కాస్ట్ 1 నుంచి 2 కోట్లు ఉంది సార్ మా ప్రాంతంలో. ఇలా హెచ్ఎండి పరిధిలో చౌటుపల్లి మున్సిపాలిటీ, రాగిరి, అలాగే భువనగిరి ప్లేస్ గజ్వేల్ ప్రాంతంలో చూస్తే 4 కోట్ల పైచలకు ఉంది సార్. చాలా బాధాకరమైన విషయం. మేము అనేది ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి మొత్తం కూడా అవుట్ ఆఫ్ త్రిపుల్ సమాంతరంగా తీసుకోవాలని, దక్షిణమైన ఉత్తరమైన సమాంతరంగా తీసుకోవాలి. ఒక్కొక్క ఊరికాడ ఒక్కొక్క రకంగా చేశారు సార్. పెద్దలున్న కాడనేమో తగ్గించారు, పేదలున్న కాడనేమో వాస్తవికంగా మరింత తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు సార్. ఇలా దక్షిణ భాగానికి ఓ రకంగా, ఉత్తర భాగానికి ఓ రకంగా చేసి అన్యాయం అనిపిస్తుంది. అందుకోసానికి మేము అంటున్నాం ఏంటంటే అందరికీ సమపాలలో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతారు. ఓఆర్ఆర్ నుంచి ఖచ్చితంగా సమాంతర దూరాన్ని పాటించి, అలాగపోతే ఎక్కడ రైతుల భూములు అయినా బహిరంగ మార్కెట్ రేట్ అని ఇవ్వాలి. లేదు అని అంటే అసలు రద్దన చేసుకోవాలి.